హాయ్ అండి. ఈరోజు మనం గులాబీ పూలు తయారు చేసుకుంటున్నాం అండి. దానికి కావాల్సింది 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసామండి. అలాగే మనం షుగరు 3/4 షుగర్ వేసుకోవాలి. ఈ మూడింటిని కొంచెం లైట్గా హాఫ్ స్పూను సాల్ట్, ఈ మూడింటిని ఇలా ఇలా కలపాలి. చూసారా, ఊరికే 3 మిక్స్ అయ్యేటట్లు కలుపుతూ ఉండాలి. 1 నిమిషం కలిపేసి వాటర్ పోసుకుంటుండాలండి. మనము వాటరు కొంచెం కొంచెంగా ఒకేసారి లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం థిక్గానే కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉంటే చూసారా, కొంచెం థిక్గా ఉండాలి, మరీ లిక్విడ్ లాగా ఇప్పుడే చేసుకోకూడదు. అలా ఒక 2 మినిట్స్ కలపాలండి. ఇలా తయారవుతుంది. ఇంత గట్టిగానే ఉంచుకోవాలి మనము. ఇంకొంచెం వాటర్ వేసేసి మళ్ళీ కలిపేసుకున్నాను. చూసారా, ఇట్లా ఉండాలి. ఇలా ఉంటే మనము మళ్ళీ వాటర్ వేసేసి ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత మనము మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. దోసపిండి ప్యాటర్న్ రావాలండి మనకి. ఇప్పుడు దోసపిండి ప్యాటర్న్లా కలిపేసుకొని మనము ఇంకా ఒక బాండీ పెట్టేసుకొని బాగా నూనె, కొంచెం మీడియం సైజులో నూనె మరగనిచ్చాలండి. దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఆ పూల గుత్తిని కూడా మరగనివ్వాలి. తర్వాత దీన్ని పిండిలో పెట్టేయాలండి. పిండిలో పెట్టేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఇట్లా చూసారా, పిండిలో ముంచేసి మనం వెంటనే బాండీలో పెట్టేసేయాలి. ఇలా విడిపోతూ ఉంది అంటున్నారు కదండి, నాకైతే అస్సలు విడిపోలేదండి. ఎంత గట్టిగా ఉన్నాయో, నేనైతే ఎంత ట్రై చేశానో. ఒకటి కాదు, సరే ఒకటి రాలేదని ఇంకోటి చేశాను, ఇంకోటి రాలేదని ఇంకోటి, అట్లా 5-6 టైమ్స్ ట్రై చేశానండి. ఇట్లా అయితే చూడటానికి బాగుంది కానీ విడిపోవట్లేదండి అస్సలు. ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టంగా ఉంది. చాలా చేశానండి. ఇదొక్కటి కొంచెం ఒకటి బాగా వచ్చిందండి, ఇదొక్కటే. ఇంకా అన్నీ అయితే చాలా కష్టపడ్డాను. చూసారా, ఇరగొట్టేసి ఎంత దేంతో గట్టిగా నెట్టినా రాలా. ఇంకా పిండి చాలా మిగిలింది. సరేలే అనేసి నేను వదిలేసేసానండి. ఇదైతే అసలు ట్రై చేయకండి, చాలా రిస్క్ పని, టైం వేస్ట్, అసలు రావు. చక్కగా ఒక 100 రూపీస్ ఇస్తే బోల్డ్ అని వస్తాయి, కొనుక్కొని తినేసేయచ్చు. ఎంత గట్టిగా చూసారా. నేనైతే ఒక 10 ట్రై చేశాను, 10లో ఒకటి వచ్చిందండి. ఇంకా అందుకని విసుగొచ్చేసింది. దీన్ని వదిలేసి ఇంకా పూలకి బాయ్ అని చెప్పేసాను. ఇంకెప్పుడు నేను ట్రై చేయనండి. చాలా పని, 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది నాకైతే. చివరికి నేనైతే దోశలాగా పోసాను బాండీలోనే. పిండి ఒక గరిటెతో వేసేస్తే దోశ ముక్కలాగా చేసేసానండి. అది తీయగా ఉంటుంది.